అండి, అందరికీ నమస్తే. నా పేరు సాంబ. మీరు చూస్తున్నారు అరివోస్ సాంబ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మేము మొన్న అనకాపల్లి వెళ్ళామండి. ఇదైతే వ్లాగ్ చేశాను. మా కాండ్రకోట నుంచి అనకాపల్లి మొత్తం 135 కిలోమీటర్లు వచ్చింది. నిజంగా అమ్మవారి దర్శనం మాత్రం అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది తెలుసా మాకు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆరు వెళ్ళిపోతే మా సురేష్ గడ అక్కడ బండి వేసుకుని వస్తాడు. స్టార్ట్ అయిపోయాను. ఇదిగో నేను చదివి బాగుపడిపోయిన కాలేజ్ ఇదే, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దివిలి. మొత్తానికి పిఠాపురం అయితే వచ్చేసాం. పిఠాపురం ఫేమస్ గుడి పాతగయ్య అంటారు కదా, అదిగో కనిపించేది అదే. అక్కడ మనకి రోడ్డు అవతల ఉంటుంది, కనిపించేది అదే గుడి. బండి ఇప్పుడైతే జాగ్రత్తగా మావాడు సురేష్ గడు అనుకుంటా రెడీ అయిపోయి వచ్చాడు. ఇదే బండి, వెళ్ళిపోదాం ఆ బండి పెట్టడానికి. యా 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 రైల్వే స్టేషన్లో పెట్టేసి పోదాం. మరి అంటే ఇటు సైడ్ పోతే ఉంటుంది రైల్వే స్టేషన్. జాగ్రత్తగా రోడ్డు దాటి బండి పిఠాపురం రైల్వే స్టేషన్లో పెట్టేసి ఇప్పుడు బయలుదేరాం. ఒక్కసారి బండి ఫ్రంట్ ఓవర్ వ్యూ చూసుకుంటే అవసరం లేదులే. ఓకే అన్నవరం అయితే వచ్చేసాం. అలా వెళ్ళిపోతే గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అలాగా ఇలా కూడా ఎక్కడదే అంటే ఇంకా మన తూర్పుగోదావరి జిల్లా. ఒకప్పుడు తూర్పుగోదావరి, ఇప్పుడు కాకినాడ జిల్లా. ఇక్కడతో ఇంకా బార్డర్లు వచ్చేసినాయి. ఇక్కడ నుంచి అంతా మళ్ళీ అనకాపల్లి జిల్లా. ఒకప్పుడైతే దీన్ని విశాఖ జిల్లా అనేవారు, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయింది. ఇక్కడ నుంచి అంతా మళ్ళీ డిస్టిక్లు మారిపోతాయి. పాకిరాపేటకి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మా అమ్మమ్మ పాకిరాపేట, నా నక్కపల్లి అయితే వచ్చేసాం. నక్కపల్లి టోల్గేట్ నుంచి వెల్కమ్ టు అనకాపల్లి. చుట్టాలు ఉన్నారు సురేష్ ఇక్కడ, కానీ బట్టలు కొట్టు గట్ట ఉండేది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. కానీ వాళ్ళ నెంబర్లు గట్ట లేవు పెద్ద. ఇప్పుడు నాకు మా ఊరు నూకలం రీల్స్ కన్నా ఇక్కడ అనకాపల్లి నూకలం రీల్స్ ఎక్కువ వచ్చేసి ఆ మొఖం గట్ట కలర్ కూడా లెఫ్ట్. అయ్యి బాబా చాలా బాగా చేసాడు అతను, ఎవరో కానీ బొమ్మ చెక్కినోడికి ఇచ్చేచ్చులే. వారం ఏమో చూపిస్తుంది. స్లోగా బానియా ఇక్కడే చూపిస్తుంది. అక్కడ ఇదిగో ఆహా శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి దేవస్థానం. బండి లోపలేనంటావా? వావ్ వావ్ వావ్. మొత్తానికి మేమైతే అనకాపల్లి వచ్చేసామండి. పిఠాపురం నుంచి 5 గంటల బయలుదేరితే అనకాపల్లి వచ్చేటప్పటికి 6:30 అయింది. అంటే ఆల్మోస్ట్ గంటన్నర పట్టింది. మేము వచ్చిన ముందు రోజే సోను సుద్ గారు అయితే గుడికి వచ్చారంట. ఆయన వైజాగ్లో ఏదో షూటింగ్ జరుగుతుంటే ఇలా అనకాపల్లి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారంట. మేమైతే శుక్రవారం వచ్చాం, ఆయన వచ్చింది మాత్రం లక్షవారం. బండి లాంగ్ నుంచి వచ్చాం కదా, ఒక్క 2 మినిట్స్ అలా ఆఫ్ చేసి అలా ఇంజిన్ ఆన్లో ఉంచేసాం. ఈరోజు మా ఫ్రెండ్ అది పుట్టినరోజు అండి. నాకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా పుట్టినరోజు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మావాడు కొత్త బట్టలు తీసుకోలేదని అప్పుడు చెప్తున్నాడు. ఏరా అంటే ఈరోజు పుట్టినరోజు అని అప్పుడు చెప్పాడు నాకుని. నిజంగా మేమైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం అమ్మవారిని చూడడానికి. ఎందుకంటే ఇన్స్టా రీల్స్లో చూసాం మేము చాలాసార్లు. అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ గోపురం చూడగానే మాకైతే విజయవాడ కనకదుర్గం తల్లి గోపురం గుర్తొచ్చింది. ఆ కలర్స్ కానీ హైట్ కానీ ఇంకా అలా గోపురం చూస్తే ఒక 2 నిమిషాలు ఉండిపోయాం. గోపురం దగ్గర నుంచి అయితే అలా కొంచెం ఎదరగలగానే మనకి స్నానాలు చేసే గదులు కదట అక్కడే ఉన్నాయి. లేడీస్కి బాయ్స్కి కూడా అక్కడే ఉన్నాయి. స్నానాలు చేయడానికి అయితే లేదు, ఓన్లీ స్నానాలు చేయడానికే ఉన్నది ఇది. స్నానాలు చేయడానికి అంతా టాయిలెట్స్ స్నానాలు చేయడానికి ఉన్నాయి. కానీ బాగుంది, నీట్గా ఉండాలి. నీట్గా ఉన్నాయి, బాగున్నాయి.
గుడి కూడా పొద్దున్న అవటము మేము బేగ వచ్చేసాం, ఖాళీగా ఉంది. నీట్గా స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి బయలుదేరితే చాలు. ఏది నేను అసలు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం, మరి ఏముందో చూడాలి. నీట్గా స్నానం అయితే చేస్తాం. ఆల్రెడీ కొబ్బరికాయలు కొనడానికి కూడా వచ్చేసాం. ఇచ్చేసుకున్నాడు నాకునే. మా ఊడైతే కొబ్బరికాయలు అంటిపళ్ళు అమ్మవారికి అయితే ఇచ్చేసుకున్నామండి. 50 రూపాయలు సెట్టు. పక్కన అయితే పాదాలు ఉంటాయంటే అమ్మవారి పాదాలు, అక్కడ మనం దండం పెట్టుకుని అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు లోపలికి. ఉచిత దర్శనం ఉంది, 150 రూపాయలు ఉంది, 200 ఉంది, 100 ఉంది. సాధ్యమైనంత వరకు 200 తీసుకోవడం ట్రై చేయండి. అమ్మవారిని దగ్గర నుంచి చూడొచ్చు మనం. అలా అమ్మవారి పాదాల దగ్గర బొట్టు పెట్టేసుకుని 100 రూపాయల టికెట్ తీసుకుని అయితే మేమైతే దర్శనం బయలుదేరిపోయింది. ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం మేమైతే. మామూలుగా ఇలా మా మొక్కలో చిరునవ్వు చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాం. కొబ్బరికాయలు మనమే కూడా వేసుకోవాలి. అయితే డ్రమ్ ఉండి ఎలా ఉంటుందండి కొట్టడానికి, అక్కడే కొట్టేయాలి. ఒక పిచ్చి అక్కడ వదిలేసి ఒక పిచ్చి అమ్మవారి దగ్గర మనం లోపల ఓ పిచ్చి ఎక్కడ వదిలేయాలండి. ఫస్ట్ అయితే మా సురేష్ కొట్టేశాడు. పాపం కష్టపడుతున్నాడు మా వాడు, పుట్టినరోజు కదా, దానికి తోడు అమ్మవారిని చూడడానికి ఫుల్ ఎక్సైట్మెంట్లో కొంచెం కంగారుగా ఉన్నాడు. దానికి తోడు అది కొట్టడం కూడా కొంచెం సపోర్ట్ లేదులేండి, అందువల్ల ఒక పిచ్చి అక్కడ పెట్టేసాం. నేను కూడా వెళ్ళి 2-3 దెబ్బ పట్ మన కొబ్బరికాయ కొట్టేసి ఎప్పుడు అమ్మవారిని చూద్దామా అని లోపలికి అయితే బయలుదేరిపోయాం. నీట్గా కొబ్బరికాయలు కొడేసి గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. గోపురం నుంచి లోపలికి ఇలా చూడగానే అమ్మవారు కనిపించారు. మరి మాకు ఇంకా చెప్పలేము, మా మాటల్లో చెప్పలేము, ఆనందం అంత గట్టిగా ఉంది. అలా గోపురం దగ్గర నుంచి గర్భగుడిలో ఉన్న అమ్మవారు కనిపించారండి. అలా కనిపించగానే ఇంకా మా సురేష్ గారిని నేను గెంతులు, అయ్యో బాబోయ్ ఎంత బాగున్నారు తెలుసా అమ్మవారు. లోపలికి ఫోను అలా లేదు ఫోటోలు గట్రా తీయడానికి, కానీ ఏదో కింద మీద కష్టపడి నేను మా వాడు ఫోన్లో అయితే ఫోటోలు తీసి వీడియోలు అయితే తీసాం. అయినప్పటికీ తిట్టారు కూడా పంతులు గారు వచ్చి, బాబు వీడియోలు కూడా తీయకూడదమ్మా అని. లోపల ఉన్నారు చూసారా, అబ్బాయి ఉన్నాడు చూసారా, అదైతే 200 రూపాయల దర్శనం అండి. మాకు తెలియక మేము అంతా తీసుకున్నాం. 200 రూపాయలు తీసుకుని అక్కడి నుంచే దర్శనం చేసుకుందాం మేము కూడా. అలా అమ్మవారిని దర్శనం చేసుకుని మేము వెళ్ళినప్పుడు కూడా జనాలు పెద్ద లేరులేండి, అప్పుడప్పుడు వస్తున్నారు. అందుకే అమ్మవారి దగ్గర అలా నుంచుని పోయి ఒక 5 నిమిషాల దాకా అలా నుంచుని చూసాం. ఎవరో కూడా ఏమనలేదు, ప్రశాంతంగా అయిందండి దర్శనం అయితేనే. అలా దర్శనం అయిపోయి అలా బయటకు వచ్చి కూర్చుంటే ఇలా చుట్టూరు మనకు పైన బొమ్మలు ఉన్నాయండి. అమ్మవారి 9 అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలన్నీ పైన బొమ్మల కింద ఉన్నాయి, కూడా చాలా బాగున్నాయి. గుడి కూడా ఆ శిల్పాలు గట్రా భలే ఉన్నాయి, పులి బొమ్మలు గట్రాని. ఇలా బయట కూర్చోగానే మనకి ఎవరు ఏమంటారు, ఎంతసేపు కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే గర్భగుడిలో ఉన్న అమ్మవారు కూడా మనకి బయటగా అంటారు. అదిగోండి అక్కడే అలా చూస్తుండిపోయి మేము కూడా చాలాసేపు. ఇక్కడైతే పంతులు గారు వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. అక్కడ కట్అవుట్ వెనకాల కూడా అమ్మవారి లోపల ఉండేది, ఇక్కడ ఫ్లెక్స్లో ఉంటుంది. అలా వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా మేము కూర్చున్నంతసేపు మాత్రం అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం. అలా బయట మనం కూర్చున్న దగ్గరే పోతురాజు అని సింహం ఉంటారండి. పోతురాజు గారు తెలుసు కదా, నూకలమ్మ తమ్ముడు. ఎక్కడికి వెళ్ళినా ఏ నూకలమ్మ గుడికి వెళ్ళినా సరే మేము 99% పోతురాజు గారు ఉండకుండా అయితే ఏ గుడి ఉండదు. మా ఊరు కాంట్రగూడ నూకలమ్మ గుడిలో కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే సెలవిడి అంటుకోళ్ళు గట్రా పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేవాళ్ళం. అమ్మవారి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇందాక మనం గుడిలోకి రాగానే విజయవాడ భయంకరంగా ఉంది, బాగున్నాయని చూసాను. ఇదే గోపురం మనకి దర్శనం అయిపోగానే కూడా కనిపిస్తుంది. ఈ గోపురం తెలుగు షాట్ బాగా పడుతుంది. కలర్స్ మాత్రం బలించాలండి. ఒకసారి వీడియో చూడండి ఎంత బాగుందో. గుళ్ళోనే ఒక షాట్ ఒక స్తంభానికి అయితే అమ్మవారు చెంటబెడ్డని ఇక్కడ బాగున్నాడు. ఈ బొమ్మ మాకు తెలియదు, ఇది అర్థం. ఒకవేళ మీలో ఎవరన్నా తెలిస్తే కనుక ఆ స్టోరీ ఏంటో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే నేను మా ఊరు బయటకి అయితే బయలుదేరుతానండి. బయటకు వచ్చేస్తాను. మళ్ళీ చూడాలని అమ్మవారిని ఏమో మరి ఎప్పుడైనా ఖచ్చితంగా వస్తాం. అప్పుడు 200 రూపాయలు దర్శనం తీసుకుని దగ్గర నుంచి వస్తాం. గుళ్ళో చాలా బయట రాగానే అందరికైతే ప్రసాదాలు పెడుతున్నారండి. మేము కూడా తీసుకున్నాం. పులిహారలా ఉంటుంది కానీ పులిహార కాదు, ఇదైతే దద్దోజనం చక్కెర పొంగల్ ఉంటుంది చూసారా, అది చక్కెర పొంగల్లాగా ఉంది, కానీ తీపేయలేదు అందులోని. కారంగా భలే ఉంది, మధ్యలో మిరియాలు తగులుతా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము మాత్రం అసలు చాలా ఇష్టంగా తిన్నాను నేనైతేనే. అక్కడ మాకైతే ఒక పంతులు గారు పరిచయం అయ్యారు. కుర్రోడే ఆయన, అన్నీ అనుకోవచ్చు. చాలా బాగా మాట్లాడారు మాతోని. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నీ మాట్లాడారు. ఇలాగా శ్రీకాకుళం సైడ్ కూడా చాలా గుళ్ళు ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళండి అవన్నీ బాగా చెప్పారు. నిన్నే సోను సుద్ గారు వచ్చిన విషయం కూడా ఈయన చెప్తేనే తెలిసింది మాకు, లేకపోతే అప్పుడు కూడా దాకా మాకు తెలియదు. ఎవరో అమ్మవారికి గర్భగుడిలోనేమో చాక్లెట్లు పెట్టారంట, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చాక్లెట్లు. ఆయన ఎంతో బాబు తినమ్మ తమ్ముడు అని చెప్పి మాకు ఎంతో ఇష్టంగా ఇచ్చారు. ఉన్నాం ఒక పావుగంట దాకా ఉన్నాం ఆయన దగ్గర. చాలా బాగా మాట్లాడారు ఆ గుళ్ళు గురించి కానీ మా గోదావరి సైడ్ గురించి చాలా బాగా మాట్లాడాడు ఇవన్నీ అయితే.
ఆ ప్రసాదం ఇలా బయటికి రాగానే పోతురాజు గారి చిన్న గుడి ఉందండి. అక్కడ కూడా ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు గట్ట కడుతున్నారు. ఒకవేళ మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కట్టాలనుకుంటే ఇక్కడ కట్టేయచ్చు మీరు. అలా అక్కడి నుంచి 2 అడుగులు ఎయగానే మనకి అన్నప్రసాదం హాల్ అయితే ఉంటదండి. భోజనం అయితే మధ్యాహ్నం పెడతారు. ఆల్మోస్ట్ టైం ఎంత అవ్వలేదు 8:30, 9 అయిందనుకుంటా అంతే మేము ఆ టైంలోని. మాకైతే పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటది మనకి. ఇక్కడైతే లడ్డూలు అమ్ముతున్నారండి. లడ్డూలు, పులిహోర అమ్ముతున్నారు. లడ్డు వచ్చేసి రూ. 15, పులిహోర వచ్చేసి ఒక్కోటి రూ. 10. మేమైతే లడ్డూలు, పులిహోరలు 2 కూడా తీసుకున్నాం. నేనైతే మా సురేష్ గాడిని పంపించాను. మా సురేష్ గాడైతే ఎళ్లి మొత్తం ఇద్దరికీ కలిపి ఎన్ని కావాలో అన్ని లడ్డూలు, పులిహోరలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాడండి. తీసుకున్న పక్కనే ఇందాక చూపించాను కదా అన్నప్రసాదన హాలు. అక్కడికెళ్ళి నీట్‌గా కూర్చొని మేమైతే అదంతా ప్రశాంతంగా పొట్లాలు ఓపెన్ చేసి ముందైతే పులిహోర తిన్నాం. పులిహోర టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి అలా సరౌండింగ్స్‌లో చూస్తే మొత్తం అమ్మవారి రథం గట్టా ఉన్నాయి. అమ్మవారి రథం మీద కూడా మనకిక్కడ సారీ అవతారాలు ఉన్నాయి కదా! 9 అవతారాలు. ఆ 9 అవతారాల బొమ్మలు పెట్టారు. పక్కనే వినాయకుడు ఉన్నాడు. ఇలాంటి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మా అనకాపల్లి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది నూకలమ్మది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవడమే. డ్రైవింగ్ అయితే ఇప్పుడు మందే. ఇక్కడ నుంచి మళ్ళీ తలుపులమ్మ తల్లి లోపలికి వెళ్దామని అనుకుంటున్నాం. చిత్రం ఏంటంటే ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు. ఇప్పటిదాకా నాకు తెలియదు మా సురేష్ గారు పుట్టినరోజు. ఇక్కడ నుంచి తలుపులమ్మ తల్లి లోవ, ఇక్కడ నుంచి అయితే అనకాపల్లి లాగ్ అయిపోయింది. లొకేషన్ మాత్రం చూడడం చాలా బాగుంది. బండి కూడా నీట్గా చాలా సపోర్ట్ ఫీల్ అవుతుంది. ఇది నిజమే ఒక గుడి ఉంది. వద్ద తలుపులమ్మ తలుపు లోన గంటలో పోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.